హాయ్ హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్ రంజన్ గారు. ఈ వీడియోలో భక్తి అంటే ఏంటి, అసలు ప్రదక్షిణాలలో చేసే మిస్టేక్స్ ఏంటి, రెండు మిస్టేక్స్ చేస్తానని చెప్పాను లాస్ట్ వీడియోలో. అదే ముందు వీడియోలో చూడండి, మీరు గుడికి ఎందుకు వెళ్ళాలని చెప్పాను, ప్రదక్షిణాల వల్ల ఉపయోగం ఏంటి, ఎందుకు చేయాలని కూడా చెప్పాను. సో ఈ వీడియోలో అసలు భక్తి అంటే ఏంటి, మీ ప్రదక్షిణలో చేసే రెండు మిస్టేక్స్ ఏంటో చెప్తాను. ఓకే, అలాగే ఈ వీడియో చేయడానికి కొంచెం కష్టపడ్డాను. దానికోసం ఫలితంగా మీ దగ్గర నుంచి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని కోరుకున్నాను. ఓకే, వీడియోకి వెళ్ళిపోదాం. ముందు భక్తి అంటే ఏంటి, మనం గుడికి వెళ్ళే ముందు కానీ వెళ్ళిన తర్వాత కానీ మనం కోరుకుంటాం చూడండి, దేవుడు అది కావాలి ఇది కావాలి కోరుకుంటాం కదా. ఆ కోరిక ఏదైతే నువ్వు కోరుకుంటావో ఆ కోరిక తీరడం కోసం నీలో రావాల్సిన మార్పు, ఆ మార్పు కోసం ప్రార్థిస్తూ చూడు, దాన్నే పూజ లేదా భక్తి అంటారు. ఇమాజిన్ చేసుకుని కావాలి, నీకు ఎప్పుడైనా సరే ఏదైనా నీకు కావాల్సిన దొరకాలన్నా రావాలన్నా మీలో మార్పు వస్తేనే అది నీకు దక్కుతుంది, లేకపోతే దక్కదు. సో ఆ మార్పు అనేది మీరు కోరుకోవాలి. ఆ మార్పు కోసమే మీరు గుడికి వెళ్తారు. ఆ మార్పు కోసం ప్రార్థించే దాన్ని భక్తి అంటారు. ఆ భక్తితోనే దేవుని పూజించాలి అని అంటారు అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ ప్రదక్షిణలో వచ్చే రెండు మిస్టేక్స్. ఒకటి, అది పార్క్ కాదు, టెంపుల్. గుడికి వెళ్ళినప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి. లాస్ట్ టైం నేను గుడికి వెళ్ళినప్పుడు చూసా, ఎలా ఉన్నా అంటే ఏదో పార్క్ లో జాగింగ్ చేసినట్టు అందరూ చేతులు కింద వదిలేసి ఏదో మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. పేపర్లు పట్టుకుని టిక్ పెడతాను, నేను ప్రదక్షిణ అని చెప్పి టిక్ పెట్టుకున్నారు. సో దానివల్ల అసలు ఉపయోగం లేదు. ఈ ముందు చెప్పిన రెండు వీడియోల్లో చెప్పిన చూడండి, ఏదైతే పాజిటివ్ అనేది వస్తుందని చెప్పాను, మనశ్శాంతి, ఆరోగ్యం, ఆనందం వస్తుందో అది అస్సలు రాదాలి చేయడం వల్ల. ఎందుకంటే కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, ఇలా చేస్తేనే మనకి అది వస్తుంది, ఏదైనా కావాలన్నా సరే ఒక పద్ధతి ఉంటుంది కదా, అలాగే చేయాలి. అది ఎలాగంటే, ఒకటి, మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు మనసులో దేవుణ్ణి స్మరించుకుంటూ చేతులు జోడించి మీరు ఏ గుడికి అయితే వెళ్తున్నారో ఆ దేవుని యొక్క నామస్మరణని మన పెదాలపైన ఉండాలి కంపల్సరీ. ఆ నామస్మరణ చేసుకుంటూ మీరు ఎన్నైతే చేయాలనుకుంటున్న ప్రదక్షిణ చేయాలి. అస్సలు మీరు పక్క వాళ్ళతో మాట్లాడడం కానీ ఏం చేయకూడదు. మీ ఎన్ని ప్రదక్షిణాలు చేస్తున్న అన్ని ప్రదక్షిణాలు కూడా ఏదైతే భక్తి అని చెప్పని చూడు మార్పు, ఆ మార్పును అనుకుంటూ దేవుని నామస్మరణ చేస్తూ చేతులు జోడించి మీ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే అది కరెక్ట్. ఆ విధంగా చేస్తేనే ఏమైతే నేను ముందు రెండు గురువులు చెప్పానో ఆనందం, ఆరోగ్యం, శాంతి ఇవన్నీ వస్తాయి. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. నార్మల్గా వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన చూడండి, ఆ పద్ధతిని ఫాలో అయ్యి చూడండి. నార్మల్గా ఏదో పార్క్ వెళ్ళినట్టు వెళ్ళి చూసినప్పుడు చూడండి, రెండాలకి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఆటోమేటిక్గా మీకు తెలియకనే ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్ వైబ్ అనేది మీ మైండ్లో క్రియేట్ అవుతుంది. ఎందుకంటే అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను చెప్తాను, లేకపోతే అసలు నేను చెప్పలేను కదా. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేను ముందు చేసిన రెండు వీడియోలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్.